ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి మళ్లీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఫిరాయింపులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులకే అసహ్యం పుట్టిస్తున్నాయా అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇటీవల ఏలూరు మేయర్ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. నారా లోకేష్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరుకే చెందిన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా గట్టిగా నిలబడిన ఉండవల్లి అనూష అనే మహిళ చేసిన ట్వీట్ ఇది. ఇలాంటివి చూసినప్పుడు అనవసరంగా ట్రోల్స్ చేయించుకున్నామనిపిస్తుంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫోటోను కూడా షేర్ చేస్తూ, అంటే గతంలో ఈ మేయర్ వీళ్లకు వ్యతిరేకంగానే తామంతా పోరాటం చేస్తే ఇప్పుడు తిరిగి వాళ్ళు పార్టీలోకి వచ్చేశారు అంటే గతంలో అనవసరంగా వీళ్ళతో గొడవ పెట్టుకొని ట్రోల్స్ చేయించుకున్నామేమో అనిపిస్తోంది అన్నది ఆమె ఆవేదన. కామెంట్లో ఒక నెటిజన్ మీకేమైనా వీళ్ళు ఇబ్బంది పెట్టారా అని ప్రశ్నించినప్పుడు సదరు ఉండవల్లి అనూష నా స్టోర్ను కూల్చేస్తామని కబురు పంపించారు వీరంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు బట్టల దుకాణం ఉంది, దాన్ని కూల్చేస్తామంటూ ఈ మేయర్ తరఫున వ్యక్తులు ఆమెను బెదిరించారు అన్నది ఆమె ట్వీట్ను బట్టే అర్థమవుతోంది. పోతుల సునీత కూడా వైసీపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అని కూడా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ఆమెకు వ్యతిరేకంగా డైరెక్ట్గా సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టి ఈమెను పార్టీలోనికి తీసుకుంటే క్యాడర్ని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారిని అవమానించినట్టే అవుతుందని కూడా హెచ్చరించారు. పోతుల సునీత ఏడాది క్రితం మీడియా సమావేశం పెట్టి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి, నారా లోకేష్ను ఉద్దేశించి అత్యంత అనుచితంగానే ఆమె మాట్లాడారు ఆ రోజు. ఆ వీడియోను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇంత దారుణంగా భువనేశ్వరి, బ్రాహ్మణి, నారా లోకేష్ గురించి మాట్లాడిన వ్యక్తిని మీరు పార్టీలోనికి ఎందుకు తీసుకుంటున్నారు, తీసుకోవడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ శ్రేణులే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏడాది క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా వైరల్ చేస్తున్న ఆ వీడియోలను ఒక క్లిప్ చూస్తే, ఆ రోజు గత ప్రభుత్వంలో వీరి ఆదాయము రోజు ₹1 మద్యం నుంచి వచ్చే ఆదాయం, అంటే భువనేశ్వరికి, బ్రాహ్మణికి రోజు ₹1 ఆదాయం మద్యం నుంచి వచ్చే ఆదాయం. అది కాదని చెప్పి వీరు తాగుబోతుల కుటుంబం కూడా వీళ్ళది. వీరి మధ్య కాలంలో భువనేశ్వరి, బ్రాహ్మణి తాగి ఇద్దరు కూడా కొట్టుకున్నారనేది కూడా మనము వార్తల ద్వారా కూడా వినడం జరిగింది. వీరిద్దరు కూడా లాస్ట్కి వ్యాపారం చేయడమే కాదు వీళ్ళ యొక్క కర్తవ్యం. లాస్ట్కి వీరు తాగి తందనాలాడుతూ కొట్టుకోవడం వీళ్ళ భావోగతంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు స్వయంగా మద్యం సేవించడంలో కూడా ఈ అత్తాకోడళ్ళు ఆరితేరారు, కొట్టుకున్నారనేది మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్తలు కూడా మనం విన్నాము. అలాగే పప్పు నాయుడికి మగువ మందు లేనిదే లోకేష్కి, పప్పు నాయుడికి నిద్ర పట్టదు. మనం ఎన్నో సీన్లు చూసాం. పోతుల సునీత ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన వ్యాఖ్యలు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం లిక్కర్ ద్వారానే భువనేశ్వరి, బ్రాహ్మణికి రోజుకు ₹1 ఆదాయం వచ్చేదని ఆమె చెప్పారు. అంతటితో ఆగకుండా వీళ్ళిద్దరూ మద్యం సేవించి కొట్టుకున్నారంటూ కూడా మాట్లాడారు. నారా లోకేష్ గురించి కూడా అత్యంత అనుచితంగానే వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి మహిళ ఈరోజు తెలుగుదేశం పార్టీలోనికి వస్తే ఎలా తీసుకుంటారు అన్నది ప్రశ్న. తెలుగుదేశం పార్టీ పలాస ఎమ్మెల్యే గౌత శిరీష ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పార్టీ పెద్దలకు విజ్ఞప్తి, ఇలాంటి వాళ్ళని మాత్రం పార్టీలోనికి తీసుకోవద్దు. ఒకవేళ ఇలాంటి అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళని పార్టీలోనికి తీసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజాయితీగా పోరాటం చేసిన నాయకుల్ని, కార్యకర్తల్ని అవమానించినట్టే అవుతుందని కూడా ఆమె నేరుగా ట్వీట్ చేశారు. అసలు ఒకవేళ సరే పోతుల సునీత టీడీపీలోనికి వెళ్తారా, ఇంకో పార్టీలోనికి వెళ్తారా, అసలు తటస్థంగా ఉంటారా అన్నది తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి అయితే అప్పుడే పూర్తి స్థాయిలో ప్రతిఘటన అయితే మొదలైంది. ఒకవేళ ఆమె తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళినా ఏడాది క్రితం చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకుంటారు, దానికి ఏం సమాధానం చెప్తారు అన్నది కూడా చూడాలి. లేకుంటే సింపుల్గా తాను అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి వైసీపీ నాయకులు స్క్రిప్ట్ ఇస్తే దాన్ని తాను చదివాను, అంతకుమించి తనకేం సంబంధం లేదని అంటారా? ఒకవేళ ఆమె ఆ వాదన చేస్తే దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే కన్విన్స్ అయితే ఇక వైసీపీలో కావచ్చు, ఇతర పార్టీలో కావచ్చు, అక్కడ ఉంటూ టీడీపీని, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని ఇష్టానుసారం మాట్లాడిన మిగిలిన నాయకులందరికీ కూడా ఇది వర్తిస్తుంది కదా. వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు, పార్టీ నాయకత్వాలు చెప్తే చేశామని చెప్తే వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోనికి తీసుకుంటారా? ఒకవేళ ఇదే చేస్తే ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులకే
చంద్రబాబు నాయకత్వం ఇవ్వబోయే సందేశం ఏంటి?